ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 14/9/2025 నుంచి 29/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మరి మిథున రాశిలో గురుడున్నాడు. రవి బుధులు మరి సింహరాశి నుండి కన్యా రాశికి వెళతారు. కుజుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా రాహువు కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. సింహరాశి, ఈ సింహరాశి వారికి మనం చూసినట్లయితే చాలా అనుకూలమైన వాతావరణం వస్తుంది. తృతీయ స్థానంలో కుజుడు వస్తాడు. అంటే స్థిరాస్తి వ్యవహారాలు ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. సోదర వర్గ సంబంధమైన అనుకూలత లభిస్తుంది. గురుడు లాభస్థానంలో ఉన్నాడు చేత ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. ఇది ఇలా ఉండగా మరి గురుడి యొక్క బలంతో పాటు మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉండడం ద్వారా చాలా అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. చంద్రబలం, చంద్రుడు కూడా లాభస్థానంలో అంటే దశమ స్థానంలో, లాభస్థానంలో, వ్యయస్థానంలో సంచారం, జన్మస్థానంలో. అంటే గురు శుక్రవారములు తప్ప మిగిలిన రోజులన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో చంద్రబలంతో సర్వత్రా విజయాన్ని మీరు పొందగలరు. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ అనుకూలత, గురు శుక్రవారాల్లో అకాల భోజనము, శ్రమ, శనివారం కార్యసిద్ధి లభిస్తాయి. అంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా లాభిస్తాయి. మీ జీవితంలో చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఈ వారం పూర్తి చేస్తారు అన్నది. అంటే చిరకాల వాంఛ నెరవేరే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి, రాజకీయ పరంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తుల పరంగా మీరు అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా తప్పనిసరిగా సాధించగలుగుతారు. వ్యాపారాత్మక ఆర్థిక డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి, ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పరివారు, కార్మికులకి, ఐటీ రంగం, షేర్స్ వారికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 1 వాడండి, రంగుల్లో తెలుపు రంగు వాడండి, మానసికమైన ప్రశాంతత ఉంటుంది. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. అష్టమ శని ప్రభావం ఉండడం చేత జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేసి శని భగవానుడికి తైలాభిషేకం చేస్తూ మీకు అన్నింటా విజయాన్ని సాధించండి.